చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రీసెంట్ గా ఓ యంగ్ హీరో మూవీ కూడా గత నెలలో రిలీజ్ అయింది. కానీ థియేటర్స్ లో ఆ మూవీ పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ఎటువంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఆ మూవీ ఏది, ఏ హీరో చేశాడు, ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? హ్యావ్ ఎ లుక్. ఇండస్ట్రీలో ఎప్పట్లాగే ఈ వారం కూడా థియేటర్లతో పాటు ఓటీటీలోనూ కొత్త సినిమాల సందడి మొదలైంది. ఇప్పటికే చాలా సినిమాలు వివిధ ఓటీటీ ప్లాట్ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. అయితే ఇప్పుడు మరో కొత్త సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. గత నెలలోనే థియేటర్లలో విడుదలైన ఆ మూవీ నెల తిరగకుండానే డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అది కూడా ఇలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. ఆ సినిమా మరేతో కాదు, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య నటించిన బ్యాడ్ బాయ్ కార్తిక్. 2023లో రంగబలి తర్వాత చాలా గ్యాప్ తీసుకొని మరి ఈ సినిమా చేశాడు శౌర్య. ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేదు. అలాగే బ్యాడ్ బాయ్ కార్తిక్ సినిమా పెద్దగా కలెక్షన్లు కూడా రాబట్టుకోలేదని తెలుస్తుంది. ఈ మూవీ యూనిట్ కూడా ప్రమోషన్లు చేయకపోవడంతో బ్యాడ్ బాయ్ కార్తిక్ త్వరగానే థియేటర్ల నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ సినిమా సడన్ గా ఓటీటీలో ప్రత్యక్షమైంది. బ్యాడ్ బాయ్ కార్తిక్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఇక ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఈ సినిమా సడన్ గా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. రామ్ తేజ్న తెరకెక్కించిన ఈ సినిమాలో విధి యాదవ్ హీరోయిన్ గా నటించింది. ఈశ్వర్ ఫేమ్ శ్రీదేవి, సముద్రకని, నరేష్, సాయి కుమార్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక బ్యాడ్ బాయ్ కార్తిక్ సినిమాను వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్ పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించారు. ఈ సినిమా కథ విషయానికొస్తే దూకుడు స్వభావం కలిగిన కార్తిక్ అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. ఇందులో నాగశౌర్యకు అక్కగా శ్రీదేవి నటించింది. అక్క కోసం తమ్ముడు చేసే పోరాటం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. మరి థియేటర్లో ఏ మాత్రం ఆకట్టుకొని బ్యాడ్ బాయ్ కార్తిక్ ఓటీటీలో ఏ మేర అలరిస్తాడో చూడాలి. ఇది ఇవాల్టి స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.